సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. ఇక రాష్ట్రంలో మే 11న ప్రారంభించి జూన్ 9 వరకు జనగణన చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు వివరించారు. హౌస్ లిస్టింగ్ కు కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను వివరించారు. రాష్ట్రంలో ఎన్యూమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89,000 మంది ఉద్యోగులు జనగణన ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. ఇక రెండో దశ జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపడతారు. అలాగే మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన తుది నిర్ణయం తీసుకున్నారు. ఇక రైతు భరోసాతో పాటుగా మహాలక్ష్మి పథకం పైన కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. రాష్ట్రంలో మే 11న ప్రారంభించి జూన్ 9 వరకు జనగణన చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు వివరించారు. అలాగే హౌస్ లిస్టింగ్ కు కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను వివరించారు. ఇక రాష్ట్రంలో ఎన్యూమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89,000 మంది ఉద్యోగులు జనగణన ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. ఇక రెండో దశ జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపడతారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇక జనగణనపై కసరత్తే అయితే కొనసాగుతోంది. ఇక మంత్రివర్గ సమావేశం కూడా కొనసాగుతుంది. ఈ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుపోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, ఓవర్ టు యు. బ్రాహ్మణి తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్నటువంటి సమావేశంలో పలు అంశాలపైన చర్చిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం లోపలి నుంచి వచ్చినటువంటి ఒక కీలక అప్డేట్ బయటకైతే వెలువరించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయేటువంటి సెన్సెస్ జనాభా గణనకు సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు ఎన్యూమరేటర్లు కావచ్చు, ఒకవైపు హౌస్ హోల్డింగ్ సంబంధించినటువంటి లిస్టింగ్ విషయం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఈ ఒకవైపు మే నెలలో ప్రారంభించి దీన్ని జూన్ వరకు చేపట్టేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కేబినెట్కు వివరించారు. మరోవైపు హౌసింగ్ లిస్టుకు సంబంధించి ఈ మొత్తం చేస్తున్నటువంటి జనాభా లెక్కల్లో 34 ప్రశ్నలతో కూడుకున్నటువంటి ప్రశ్నాపత్రాన్ని కూడా దీన్ని ఈసారి అవి జనాభా లెక్కల్లో దీనికి సంబంధించిన వివరాల సేకరణ కోసం వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇందులో రాష్ట్రంలో ఎన్యూమరేటర్లు ఆఫీసర్లందరికీ దాదాపు 89,000 మందికి ఇప్పటికే జనాభా గణనలో పాల్గొంటున్నట్టుగా కూడా ఇప్పటికే వైపు వారికి ట్రైనింగ్ సెషన్ కూడా పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటు జనాభా గణనను వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరిలో కంప్లీట్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి జనాభా పూర్తయ్యేంత వరకు ఏ ప్రాదేశిక సరిహద్దులు, ఏ జిల్లాలు కావచ్చు, మండలాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ప్రాదేశిక సరిహద్దులు ఏది కూడా మార్చడానికి వీల్లేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించిన విషయంలో కూడా స్పందించారు. ఈ జనాభా లెక్కల పూర్తి అయ్యేంత వరకు కూడా ఎలాంటి మండలాలు, జిల్లాలకు సంబంధించిన గ్రామాల సరిహద్దులు మార్చడానికి వీల్లేదని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఒకవైపు ఈ కేబినెట్ సమావేశంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడు నిర్వహించాలి, దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఎప్పుడు దీనికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కూడా కొంత చర్చించే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన విషయంలో ఏ తేదీలో బడ్జెట్ సమావేశం నిర్వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్య అంశాలు తీసుకోవాలని సంబంధించి కూడా కేబినెట్ సమావేశాల్లో చర్చించబోతున్నారు. ఇందులో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించుకోవాలని సంబంధించి కూడా ఎప్పటి నుంచి మొదలు పెట్టాలని సంబంధించి కూడా ఒక ప్రాథమికంగా చర్చించి ఒక నిర్ణయం కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. 4 గంటల సమయంలో ప్రారంభమైనటువంటి కేబినెట్ సమావేశం దాదాపు 2 గంటలుగా కొనసాగుతూనే ఉంది. ఇందులో వివిధ అంశాలు ఎజెండా వారీగా తీసుకొని కేబినెట్లో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనకు ఒకవైపు ఇటు ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్కు సంబంధించిన పాలసీ కావచ్చు, మరోవైపు ఇటు వివిధ భూసేకరణకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఎస్టిమేషన్ పెంపే ఇష్యూ కావచ్చు, ఇటు అంశాలను కూడా చర్చించి ముందుకు తీసుకుపోతున్నారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో దాన్ని విలీనం చేసుకునే అంశం సంబంధించి కూడా చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. బ్రాహ్మణి. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.